తెలియక చేసిన కర్మలు. విజయ: మాస్టర్, నేను చేసిన పని నాకు తెలియకుండా ఎవరికైనా హాని కలిగిస్తే అది నా దోషమేనా? సంచిత కర్మ అవుతుందా? వంశీ మాస్టర్: ఖచ్చితంగా కాదు. మీరు ఉద్దేశరహితంగా చేసిన చర్య వలన జరిగిన హానిలో మీకు సంబంధం ఉండదు. ఇక్కడ ఉద్దేశరహితం అన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పటికీ బౌద్ధ మతంలో ఉన్న కొంతమంది బుద్ధుడి అహింసా సిద్ధాంతానికి తూట్లు పొడిచి చక్కగా మాంసాహారం ఆరగిస్తారు. కాకపోతే వాళ్ళు మాంసం తినే ముందు వారితో వడ్డించేవారు, అయ్యా, ఇది మీ కొరకు వండినది కాదు, మా కోసం వండుకున్నది, మీకు పెడుతున్నాం అనాలి. అప్పుడు తినేవారు ఆ నిషిద్ధం ఆహారం ఉద్దేశపూర్వకంగా తమ కోసం వండలేదు కాబట్టి ఏ దోషం అంటదు అని శుభ్రంగా మాంసాన్ని ఆరగిస్తున్నారు. ఇంతకన్నా ఆత్మవంచన ఉంటుందా? ఇలాంటి వాళ్ళని చూసి బుద్ధుడి ఆత్మ ఏమనుకుంటుందో? మానవుడు తాను చాలా తెలివైన వాడనని, విజ్ఞానవంతుడును అని ఇటువంటి సదుపాయ శాస్త్రాలు అనేకం కనిపెట్టుకున్నాడు. సృష్టికర్త ముందు ఇటువంటి ఆటలు చెల్లవు. కర్మచక్రం చాలా నిక్కచ్చిగా ఉంటుంది కనుక ఉద్దేశరహితం అన్నది బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీ వలన అవతల వారు కష్టపడ్డారని అనిపిస్తే వెంటనే వారికి క్షమాపణ చెప్పండి. వారికి తగిన సహాయం చెయ్యండి. మిమ్మల్ని మీరు వెనకేసుకు రాకండి. వారి వైపు నుండి ఆలోచించండి. అప్పుడే కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఉంటారు.